జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 153 దుష్టజుమ్నుడిని నిందించిన అర్జునుడు, నారాయణాష్టాన్ని నిలువరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. చూద్దాం ఈ ఎపిసోడ్లో. సంజయ అన్యాయంగా ద్రోణాచార్యుడిని నరికేశాడు దుష్టజుమ్నుడు అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదా అతని కుమారుడైనటువంటి అశ్వత్థామకు? దీనికి కారణం కూడా ధర్మరాజు అని కూడా విషయాన్ని ఎవరు చెప్పలేదా అశ్వత్థామకు? అది ఉంటే చెప్పు అని అడిగాడు మహారాజు సంజయుడిని. మహారాజా, నీ పుత్రుడు దుర్యోధనుడు ఇతరులు అంతా అశ్వత్థామకు ఈ విషయాన్ని చెప్పారు. అశ్వత్థామ చాలా బాధపడ్డాడు. యుద్ధం చేస్తున్నటువంటి వీరులు యుద్ధంలో చనిపోవడము సర్వసాధారణము, అది దోషము కాదు. కానీ నా తండ్రి యుద్ధము చేయకుండా యోగస్థితిలో ఉండగా అతడిని తలనరికి భూమిపై విసిరేయటము దుష్టజుమ్నుడు చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. ఇందుకు కారణమైన ఆ దుష్టజుమ్నుడు నేను విడిచిపెట్టను అని గట్టిగా ప్రతిజ్ఞ మాట్లాడుతున్నాడు అశ్వత్థామ. దుర్యోధన, ఇతర కురులారా వినండి. నా తండ్రి చాలా కాలము నారాయణుడిని తపస్సు చేసి ఆ నారాయణుడి నుండి నారాయణాష్టాన్ని పొందాడు. ఆ నారాయణాష్టం నాకు నా తండ్రి ఇచ్చాడు. ఈ నారాయణాష్టం ఎంత గొప్పదంటే అర్జునుడి వద్ద ఉన్న పాశుపతాష్టానికి సర్వ సమానమైనది. ఈ నారాయణాష్టానికి ఎవరు ఎదురు నిలవలేరు, నారాయణుడు తప్ప. ఎవరు కూడా అస్త్రశస్త్రాలు ధరించి ఉంటే వారందరినీ కూడా సంహరిస్తుంది ఈ నారాయణాష్టం. అంతటి శక్తివంతమైనది ఈ నారాయణాష్టం. దాన్ని ప్రయోగించి ఈరోజు నేను దుర్యోధనుడికి విజయాన్ని చేకూరుస్తాను, పదండి అంటూ కోపంతో ముందుకు వెళ్ళాడు అశ్వత్థామ. అతడిని అనుసరించారు కురువీళ్ళంతా. యుద్ధానికి వెళుతూ అశ్వత్థామ తిడుతూ దూషిస్తూ ఉన్నాడు ధర్మరాజుని. అసత్యం ఆడాడు, దుష్టుడు, దుర్మార్గుడు అంటూ. అలా అనుకుంటూ యుద్ధానికి వెళుతూ ఉండగా ఆ యుద్ధ మార్గంలో అర్జునుడు దుష్టజుమ్నుడిని తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. అధర్మంగా గురుడు ద్రోణాచార్యుడిని నువ్వు తలనరికి భూమిపైన విసిరేసావు. నీది దుష్కృత్యము, చాలా తప్పు చేశావు, నువ్వు దుష్టుడివి అంటూ బాగా తిడుతూ ఉన్నాడు. ఆ సమయం చూశాడు అశ్వత్థామ కూడా. అంతలోనే అక్కడికి వచ్చాడు భీముడు. సోదరా అర్జున, ఎందుకు అలా మన దుష్టజుమ్నుడిని దూషిస్తున్నావు? మనకు ఈ పాండవులు చేసిన అన్యాయాలు అన్నీ ఉన్నాయా? మరి ద్రోణాచార్యుడు మన కుమారుడైనటువంటి అభిమన్యుడికి అన్యాయం చేయలేదా? తప్పుడు మార్గంలో సంహరించలేదా? అవన్నీ మర్చిపోయావా నువ్వు అన్నాడు భీముడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ద్రౌపదికి వీరు చేసిన పరాభవాలు, అభిమన్యుడి కుమారుడిని వీరు సంహరించిన విధము, ఇలాంటివన్నీ జ్ఞాపకం వస్తే ద్రోణాచార్యుడిని దుష్టజుమ్నుడు చంపడం తప్పుని ఎలా అంటావు నువ్వు? అయినా యుద్ధంలో ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తున్నాడు, దుష్టజుమ్నుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో గురు శిష్యులైనా సరే ఒకరినొకరు సంహరించుకుంటారు, ఇది ధర్మమే కదా. తనను దూషిస్తున్నటువంటి అర్జునుడితో అంటున్నాడు దుష్టజుమ్నుడు, అర్జున, నీవు నాకు బావు అయిపోయినా ఊరుకున్నాను, కానీ నువ్వు నన్ను దూషిస్తున్నావేళ? నేను పుట్టినదే ద్రోణాచార్యుడిని చంపడానికి, అదే కదా శివుని వరప్రభావము. నన్నే నువ్వు దూషిస్తున్నావు. మరి నీవు నిన్న ఏం చేశావు? నీ తండ్రికి మిత్రుడు భూరిశ్రవుడు, అతని చేయి నువ్వు తగ్గట్లేదా? అతడు ఇంకొకరితో యుద్ధం చేస్తున్నాడు, అప్పుడు నువ్వెందుకు అతని చెయ్యి నాకు తగదరికావు? అది నీకు ధర్మమా? ఇది నాకు అధర్మమా? చెప్పు. ఇంకా చెప్పాలంటే సెకండ్ సహాయం, మా అన్నగారి సహాయం తీసుకొని నీవు భీష్ముడిని సంహరించలేదా? అది నీకు ధర్మమా? నాకు నువ్వు ధర్మం గురించి చెప్తున్నావు ఎందుకు అన్నాడు దుష్టజుమ్నుడు. పద చాలు చెప్పే ధర్మాలు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం చేద్దాం పద అన్నాడు అర్జునుడితో కొంచెం కోపంగా దుష్టజుమ్నుడు కూడా. సరే కానీ నారాయణాస్త్రం వేశాడా అశ్వత్థామ? పాండవులు ఏమయ్యారు అది చెప్పు నాకు అని విసుగుతూ అన్నాడు మహారాజు సంజయుడితో.
ఇంకా లేదు మహారాజా, ఇక్కడ గొడవ జరుగుతూనే ఉన్నది. అర్జునుడిని తోలనాడుతున్నటువంటి దుష్టజీవుడి పైకి చంపేస్తానంటూ పైకి ఎగిరాడు సాత్యకి. ఎందుకంటే గురువుని ఎవరైనా తోలనాడితే సాత్యకి తట్టుకోలేడు. సాత్యకిని అక్కడే ఉన్నటువంటి భీముడు, శ్రీకృష్ణుడు, నకుల సహదేవులు వివరించారు. ఈ విషయము సంస్కృత మహాభారతంలో లేదు, తిక్కన కల్పించాడు. మహారాజా, అలా వెళ్తున్నటువంటి అశ్వత్థామ మన కురుసేనలను తీసుకొని పాండవులపైకి ఘోర కోపంతో వెళ్తున్నాడు. నారాయణాస్త్రాన్ని బయటికి తీశాడు, సంధిస్తున్నాడు. నారాయణాస్త్రానికి మంత్రిచ్చి చెప్తున్నాడు, నారాయణాస్త్రానికి ఉత్తర్వు జారీ చేస్తున్నాడు. నారాయణాస్త్రమా, నీవు వెళ్ళి పాండవ సైన్యాన్ని అంతటిని కూడా సంహరించి రమ్ము అనే ఉత్తర్వు ఆ నారాయణాస్త్రానికి జారీ చేశాడు మంత్రించి అశ్వత్థామ. నారాయణాస్త్రము ప్రయోగించిన తరువాత ఆ నారాయణాస్త్రం యొక్క శక్తికి భూమి ఆకాశాలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద పెద్ద జ్వాలలు భూమి నుంచి ఆకాశానికి అంటుతున్నాయి. పెద్ద పెద్ద గుదియలు, గదలు, కత్తులు, ఖడ్గాలు అన్నీ కూడా దాని నుంచి బయటికి వస్తున్నాయి. చాలా ఘోరంగా, భీకరంగా ఉంది. ఇద్దరు సైనికులు, కురు సైనికులు కానీ పాండవ సైనికులు కానీ ఎవరికి కూడా ఇంతటి గొప్ప అస్త్రాన్ని ఎప్పుడూ వారు చూడలేదు అని అనుకుంటూ ఉన్నారు. ఈ తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలలు, గుదియలు, బల్యాలు, శూలాలు, అస్త్రములు, శస్త్రములు, చక్రములు ఇవన్నీ పాండవ సైన్యంపైకి పరిగెత్తు వస్తున్నాయి. చూశారు పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు అంటున్నాడు ధర్మరాజు, ఈ మహా అస్త్రం మమ్మల్ని ఏం చేస్తుందో తెలియదు. నేను సగము అమృతము సగము ఋతము మాట్లాడానని అంటున్నాడే కానీ గురువు, వారి శిష్యులంతా కూడా. కానీ నా భార్య ద్రౌపదిని ఎంత హీనం చేశారు ఈ కౌరవులు, అది ఎవరికి జ్ఞాపకం లేదే. నా కుమారుడు అభిమన్యుడిని ఎంత హీనంగా సంహరించారు వీళ్ళు, ఎవరికి జ్ఞాపకం లేదే అంటున్నాడు ధర్మరాజు. ఇంకా అతడు తనలో తను గట్టిగా అనుకుంటున్నాడు, బయటికి తిరిగిపడే విధంగా. అధర్మ జ్యోతం చేశారు ఆ కౌరవులు, అది ఎవరికీ కనపడలేదు. మరి ద్రోణాచార్యుడు పాపం చేయలేదా? తప్పుడు పథకం పన్ని నా కుమారుడు అభిమన్యుడిని సంహరించలేదా? మరి తప్పుడు పథకం పన్ని నా సైన్యాన్ని సంహరించలేదా? అతడు మహావీరులతో యుద్ధం చెయ్యాలి, కానీ అతడు సామాన్య పాండవ సైన్యాన్ని గుట్టలుగా కొట్టివేశాడు. అది ఆయన తప్పు కాదా? అది అధర్మ యుద్ధం కాదా? అది ఎవరు అనరేమి? ఇలా నా సామాన్య సైనికులు ద్రోణాచార్యుడితో యుద్ధం చేయలేదు, అయినా కూడా 29,000 మంది సైనికులను చంపేశాడు ద్రోణాచార్యుడు ఈ ఉదయం పూటే. అలా ద్రోణాచార్యుడి గురించి అంటూ ఉన్నాడు ధర్మరాజు. అది విన్నాడు అర్జునుడు. కొంచెము శాంతపడ్డాడు. నిజమే కదా అని అనుకున్నాడు అర్జునుడు కూడా. శాంతపడి తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు. ఆ మహాష్టాన్ని చూశాడు ధర్మరాజు, భీతిల్లుతున్నాడు. కృష్ణ పరమాత్మ పాహిమాం పాహిమాం పాహిమాం, రక్షించు రక్షించు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ధర్మరాజు. అనగా శ్రీకృష్ణ పరమాత్మ బిగ్గరగా ఇలా అంటున్నాడు, పాండవులారా, పాండవ వీరులారా, పాండవ సైన్యులారా, అందరూ కూడా వినండి నా మాట. మీరంతా నా మాట ఖచ్చితంగా వినండి. ఆ వచ్చేది నారాయణాస్త్రము, దానిని ఆపగల శక్తి ఏ అస్త్రానికి లేదు. కనుక ఆ అస్త్రానికి ఒక నియమాన్ని నారాయణుడు నియమించాడు. ఆ నియమం ఏమిటంటే, రథాలపైన ఉన్నవారు, చేతిలో అస్త్రశస్త్రాలు ఉన్నవారు, ఆ అస్త్రానికి తల వంచని వారిని అది సంహరిస్తుంది. కనుక అందరూ కూడా రథాల దిగి భూమిపై నుంచోండి. మీ చేతుల్లో ఉన్నటువంటి ధనస్సు, అమ్ములు, గదలు ఇట్లాంటి అన్ని ఆయుధాలను కూడా భూమిపైన పడవేయండి అని అందరికీ చెప్పాడు. ఈ విషయము శంఖముల ద్వారా కూడా అందరికీ తెలియజేసేసరికి పాండవులు, పాండవ వీరులు, పాండవ సైన్యం మొత్తము రథాలు కిందకి దిగి వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అందరికీ కూడా భూమిపైన పడవేసి తల వంచి ఆ నారాయణాస్త్రానికి ప్రణమిల్లారు. ఇలా అందరూ నారాయణాస్త్రానికి దాసోహం అని ప్రణమిల్లేసరికి నారాయణాస్త్రం వారిని ఎవరిని ఏ హాని చేయలేదు. కానీ అలా చేయటానికి యుద్ధంలో ఉన్న వీరుడు నేను ఎందుకు చేయాలి అని భీష్మించు కూర్చున్నాడు వృకోదరుడు. భీముడిని చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భీముడు ఈ నారాయణాస్త్రానికి బలిగా ఉన్నాడా ఏమి
అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న గదను, ధనస్సును, ఆయుధాలను లాగి కిందకి పడేశాడు. అతనిని రథం నుంచి కిందకి తోసేశాడు. ఇంకా నారాయణాస్త్రము ఎవరిని ఏ హాని చేయకుండా వెళ్ళి నారాయణుడిలో ఐక్యమైపోయింది. జై శ్రీమన్నారాయణ.